శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వరలక్ష్మి వ్రతం రోజు సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలో చూద్దాము. వరలక్ష్మి వ్రతం రోజు తెల్లవారుజామునే లేచి ఇంటిని అలాగే పూజా మందిరాన్ని శుభ్రపరచుకున్న తర్వాత లక్ష్మీదేవి ఫోటో కానీ ప్రతిమని ఎవరు ఏది పెట్టుకున్నా సరే అండి, తూర్పు దిశగా ఉండేటట్టు పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలి. పసుపు, కుంకుమ, తమలపాకులు, 5 రకాల పళ్ళు, రూపాయి నాణ్యము, అలాగే ఖర్జూరము మనము పూజ చేసుకున్న దగ్గర పెట్టుకోవాలండి. అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలంటే పాలతో చేసిన ఏ పదార్థాలైనా అమ్మవారికి చాలా ప్రీతికరం అండి. మీకు నచ్చిన నైవేద్యము అమ్మవారికి పెట్టచ్చు. మీకు శక్తి కొద్దీ ఇంకా రకరకాల నైవేద్యాలు కూడా చేసి అమ్మవారికి సమర్పించవచ్చండి ఓపిక ఉంటే. ఇక కలశం వచ్చేసి ఏర్పాటు చేసుకున్న తర్వాత అమ్మవారిని ఆవాహనం అనేది చేసుకున్న తర్వాత పూజలో కంకణాలు అనేది ఏర్పాటు చేసుకోవాలండి. 1 అమ్మవారికి కట్టాలి, 2 పూజ చేసేవారు కట్టుకోవాలి, 3 వచ్చేసి వచ్చిన ముత్తైదులు వాయనం ఇచ్చేటప్పుడు కట్టాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని కట్టుకొని మీకు నచ్చిన వారికి ఫ్యామిలీ మెంబర్స్కి ఎంతమంది ఉంటే అంతమంది కూడా కట్టుకోవచ్చు. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరించేసి అమ్మవారికి దీపారాధన చేసిన తర్వాత షోడోపచారాలతో పూజ చేసిన తర్వాత గోత్రనామాలు అనేది చెప్పుకొని అమ్మవారి పూజలో వ్రతకథ విధానం అయితే చదువుకోవాలి. అమ్మవారికి శ్రీ సూక్తం అన్న, కనకధరా స్తోత్రం అన్న, అష్టోత్తర శతనామావళి ఇవి చదివేసి పూజ అనేది చేయాలండి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మన భర్త యొక్క ఆశీర్వాదం తీసుకొని వచ్చిన ముత్తైదులకు వాయనం ఇచ్చి వాళ్ళు లక్ష్మీ స్వరూపంగా భావించి వాళ్ళకు వాయనం అనేది సమర్పించాలి. ఇలా పూజ అనేది ఆచరించాలండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. శ్రీమాత్రే నమః.